హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేపల పులుసు వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఇందాక షార్ట్లో చెప్పాను కదా, అత్తయ్య గారు మావయ్య గారి ఇంటికి వచ్చాను అని. రాగానే తీసిన మొదటి వీడియో అండి. చేపల్ని ముందుగా అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 3 మీడియం సైజు ఉల్లిపాయలని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుందండి, చేపల కూర కదా. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని దగ్గరికి నూనె తేలేదాకా మగ్గించుకోవాలండి. తర్వాత నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకుని చింతపండు రసం కూడా వేసుకోవాలండి. చింతపండు రసం మీకు ఎంత కావాలని అనుకుంటారో ఆ పులుపుకి తగ్గట్టు చింతపండు తీసుకోవాలి. నేనైతే కేజీ చేపలకి ఇలా ఒక చేత్తో గుప్పెడు చింతపండు తీసుకుని నానబెట్టుకున్నానండి. ఆ పులుసులో మీకు తగినంత కారం, ఇంకా కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఉడుకుతూ ఉండగా నేను పక్కన బెండకాయలు, కరివేపాకు, కొత్తిమీర పెట్టుకున్నానండి. అవి కూడా వేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకున్న చేపల కూర బాగోదండి. ఇలా నూనె తేలితే అయిపోయినట్టే. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.